తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మణికొండ మల్కం చెరువు దగ్గరలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు. పార్టీ కొత్త కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనుండగా జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ లావణ్య, తెలంగాణలో జనసేన కొత్త పార్టీ కార్యాలయం ఈరోజు ప్రారంభం కాబోతుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినారు. ఇక ఇప్పటికే మణికొండలో మల్కం చెరువు దగ్గర ఏర్పాటైన ఈ కొత్త పార్టీ కార్యాలయం దగ్గరికి ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం మీద పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. జూన్ 2న ఇక్కడ తెలంగాణలో పార్టీ నవనిర్మాణ కార్యక్రమానికి అధినేత పిలుపునిచ్చారు. కానీ ఆ సభకు అనుమతి రాకపోవడంతో కొంత అక్కడి నుంచి తెలంగాణలో ఒక వివాదం అనేది మొదలైంది. ఆ తర్వాత వరుసగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు తెలంగాణలో వస్తూ ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ వేదికగా కూడా తెలంగాణలో అమరవీరులకి ఇప్పటికీ న్యాయం జరగలేదనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తి చూపారు. అదేవిధంగా వరంగల్ పర్యటన కూడా పవన్ కళ్యాణ్ వెళ్లారు. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంతకంటే ముందు, అంటే జూన్ 2 కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలిశారు. దీంతో జనసేన పార్టీ బలోపేతం సంబంధించి బీజేపీ కూడా వెనుకల ఉందనే ఒక రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో జనసేన తెలంగాణలో మరింత జోష్ను పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది లావణ్య. రైట్, థ్యాంక్ యూ విశాల్.